మిత్రులారా, ఆ హెడ్లైన్ చూసి ఇదేంద్రా స్వామి లేచింది మహిళా లోకం అని చెప్పేసి ఇడేదో పాట గురించి చెప్తాడని చెప్పి మీరు అనుకోవచ్చు. కాదు, మేమేదో మహిళా సాధికారత గురించి చెప్తున్నాం అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. మేము చెప్పబోయేది వింటే మీరు కూడా షాక్ అయిపోతారు. ఒక రాజకీయ పార్టీలోనో లేదా ఒక సంస్థలోనో అర్థమవుతుంది, ఒక సంఘంలోనో మహిళా విభాగం ఉండడం అనేది మీరు వినుంటారు, చూసుంటారు. కానీ ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. ఉగ్రవాద సంస్థలో ఈ మహిళా విభాగం మొదలు పెడతారు. మన దేశంలో విధ్వంసం సృష్టించడానికి మసూద్ అజర్ గాడు, ఈ పేరు విన్నారు కదా, వీడు వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. వీడు ఇప్పుడు ఆ మహిళా ఉగ్రవాద విభాగాన్ని మొదలు పెడుతున్నాడు. దాని పేరు వచ్చేసి జమాత్ ఉల్ మెమినాత్ అంట. చూడండి, దానికి నాయకత్వం వహిస్తుంది ఎవరో తెలిసిన ఈ మసూద్ అజర్ గాడి సోదరైనటువంటి సౌదియా అజర్. దీన్నే ఫ్యామిలీ ప్యాకేజ్ టెర్రరిజం అని చెప్పి అంటారేమో. ఇంకేం మాట్లాడాలా అంటే లొంపంతా కొంపంతా వీళ్ళ ఖాందానంతా కూడా ఈ తీవ్రవాదంతోనే బతికేట్టుగా ఉన్నారు. అదేదో సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టు ఫ్యామిలీ ఉప్మాతో బతికేస్తారా అని చెప్పేసి వీళ్ళ బతుకంతా కూడా ఉగ్రవాదంలోనే మునుగుతుంది, తేలుతుంది, తింటుంది, పడుకుంటుంది అంతా కూడా అండి. ఏం కథ, లేకపోతే ఏం అవసరం వాళ్ళు రావడం, అది కూడా ఆడవాళ్ళను తయారు చేయడం ఉగ్రవాదులుగా, వాళ్ళని మన దేశంలోకి పంపించి మన మీద దాడి చేసి మన దేశంలో విధ్వంసం సృష్టించాలనుకోవడం. ఈ పాకిస్తాన్ అనేది ప్రపంచానికే ప్రమాదం. ఎవరు ఏమనుకున్నా కూడా ఇది వాస్తవం. అది చూద్దాం వాళ్ళ కాలం ఎన్ని రోజులు నడుస్తుందో. మొత్తానికైతే వాళ్ళ బతుకు ఏదో ఒక రోజు సమాప్తం అవుతుంది. ఇదే మరిగా కంటిన్యూ అయితే.